ప్రభునామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచేదను. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజుతో దేవుడు చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, నేను నీ తండ్రి అయిన దావీదుకు చేసిన వాగ్దానాన్ని నీ పట్ల నేను నెరవేరుస్తానని సొలొమోను మహారాజుతో దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వాగ్దానాలు అయితే దేవుడు నీకు చేసి ఉన్నాడో ఆ వాగ్దాన విషయంలో నీ జీవితంలో ఉన్న ఆందోళనలో దేవుడు నీ పక్షంగా ఉండి నీకు చేసిన వాగ్దానాన్ని స్థిరపరిచి నిన్ను దీవించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాలు కాస్త ఆలస్యం అయ్యేటప్పటికి, మన జీవితంలో కొన్ని శ్రమలు వచ్చేటప్పటికి, మనం అనుకున్నవి జరగపోయేటప్పటికి దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వసించడంలోనూ మనం కొన్నిసార్లు అవిశ్వాసంలోనూ పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన చేసిన వాగ్దానం నీ పక్షంగా స్థిరపరుస్తాడు. ఒకవేళ నీ తల్లిదండ్రులకి ఏమన్నా వాగ్దానం చేస్తుంటే నీ గురించి ఆయన ఖచ్చితంగా ఆ కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు. ఎవరి జీవితంలో అయితే దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానాలను మన పక్షంగా స్థిరపరచబోతున్నాడు. ఈ రోజును విశ్వసించగలిగితే నీ పట్ల చేసిన వాగ్దానాలను ఆయన స్థిరపరిచి నిన్ను దీవించబోతున్నాడు. అటు కృప భాగ్యం మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుకుందాం. మహోన్నతుడా, జీవగల దేవానికి వందనాలు. రాత్రంతా కూడా మమ్మల్ని కాపాడారు. మరొక శ్రేష్టమైనటువంటి దీవెన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మీరు మాతో వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. నేను చేసిన వాగ్దానం నీ పక్షంగా స్థిరపరుస్తానన్నాను. ఎన్నో వాగ్దానాలు మా కుటుంబాలకు, మాకు, మా బిడ్డలకు మీరు చేసి ఉన్నారు. ఆ వాగ్దానాలు నేను ఆలస్యం అయ్యేటప్పుడు కొన్నిసార్లు మేము బలహీనపరచబడబోతున్నాం. ఆ వాగ్దానాలు మా పట్ల జరిగించమని అడుగుతున్నాం, స్థిరపరచమని అడుగుతున్నాం. మీరు నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు, మీరు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. ప్రభా, నేను మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి నేను మాకు వాగ్దానాలను స్థిరపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఈ దినము మా అవసరతలను జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము మా అక్కరతలను జ్ఞాపకం చేసుకోండి. నేను వాతావరణ పరిస్థితులను అనుకూలపరచండి. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య అక్కరత తీర్చమని ప్రభు పేరట ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. స్వార్థ పరిచర్య, స్కూళ్ళు నేను రీఓపెనింగ్ జరుగుతున్న సందర్భాలు, బిడ్డలు మళ్ళీ పాఠశాలకు వెళుతున్నప్పుడు కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ప్రార్థన చేయమని ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, ఈరోజు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలను, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దిన దీవులతో మమ్మల్ని నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.